పెద్ద తలకాయల పాత్ర ఉంది ఓకే అనేటువంటిది అంటే ఓకే పెద్ద తలకాయలు అనేసరికల్లా ఎక్కువ ప్రకటనలు జరుగుతున్నది ఏంటంటే డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు అన్నీ వెళ్తున్నాయని. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ, ఇందులో చేర్చే అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు పాలసీ గతంలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు పాలసీ మేకర్లుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆయనకే బాధ్యత ఉందని చెప్పేసి గతంలో ప్రభుత్వంలో ప్రాసిక్యూషన్ తరఫున వాదన వినిపించారు. హ్మ్. మరి ఇప్పుడు ఇంత పెద్ద కేసులో ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నీ చాలా తక్కువ అమౌంట్గా చూస్తే ఆర్థిక ఇన్వాల్వ్మెంట్ చూస్తే చాలా తక్కువ. మరి ఇది కోట్ల రూపాయల 100 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినట్టుగా మరి ఆరోపిస్తా ఉన్నారు ఎవరు సిట్ అధికారులు. కాబట్టి ఆ వందల కోట్లు రిపోర్ట్ ఏంటంటే వల్ల బాబు, 1,00,000 కోట్లు అంటారు. అంటే ఇప్పుడు మనకి మదింపు చేసినప్పుడు వివిధ అంశాలు ఉన్నాయి. హ్మ్. 30,000 కోట్లు అన్నారు, 40,000 కోట్లు అన్నారు, కాదు మొత్తంగా చూస్తే ఇంకా 1,00,000 కోట్లు ఉందని అంటున్నారు. కాబట్టి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులు మదుల్చుకొని పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్స్ పెట్టకుండా చిన్న కంపెనీల దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని ఆ పెట్టినటువంటి బ్రాండ్స్ లో కూడా ఎక్కువ మొత్తంలో వీళ్ళకి గిఫ్టుల రూపంలో రకరకాలుగా బంగారం రూపంలో వచ్చి అని చెప్పి సిట్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరెవరు ఎంత పాత్ర ఉందనేటువంటిది కూడా బహుశా ఛార్జ్ షీట్ లో ఖచ్చితంగా, అందుకనే అందరూ ఎదురు చూస్తున్నారు ఛార్జ్ షీట్ లో ఏమని ప్రస్తావిస్తారు అనేటువంటిది ఒక పెద్ద చర్చ. ఛార్జ్ షీట్ లోకి వచ్చేసరికి ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా మరి ఎంత పెద్ద స్థాయి అది ముఖ్యమంత్రిగా గతంలో అంటే కాదండి, ఇప్పటి వరకు కూడా A4గా మిథున్ రెడ్డి గారే ఉన్నారు కదా, ఇంకా ఇంకా వేరే వాళ్ళు ఉండే అవకాశం ఉంటుందా? వేరే వాళ్ళు ఇప్పుడు చేర్చొచ్చా? ఈ కేసులో మొత్తం ఇప్పటికే 35 మందిని ముద్దాయిలుగా చూపించారు. ఓకే. రిమాండ్ రిపోర్ట్లు కనుక పరిశీలించినట్లయితే 35 మందిని చూపించారు. ఇంకా ఏంటంటే ఇంకొక 15-20 మంది వరకు ముద్దాయిని చేర్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిని కూడా మళ్ళీ సిటీ పిలిచింది. ఈ రోజు పేపర్లో వచ్చిన న్యూస్ పేపర్ రిపోర్ట్స్ లో. అదేవిధంగా గతంలో ఇంకా కీలకమైనటువంటి వ్యక్తులుగా పనిచేసినటువంటి ప్రభుత్వ వ్యక్తులుగా పనిచేసినటువంటి వాళ్ళని కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, మీ అందరికీ మనందరికీ తెలుసు. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే ఎంతో విస్తృత స్థాయిలో ఇది వెళ్ళింది. ఎందుకంటే మనకి ఇక్కడ కీలకమైన అంశం సిట్టు పేర్కొంది ఏంటంటే ఈ డబ్బులన్నింటినీ ఎలక్షన్ ఫండ్ గా వాడారు, లేదా ఎలక్షన్ లో వాళ్ళు మీటింగ్లు కండక్ట్ చేసినప్పుడు కోట్ల రూపాయలు ఈ డబ్బుల్ని ముడుపుల రూపంలో సూట్ కేసుల రూపంలో తీసుకొని ఈ డబ్బుల్ని తరలించారు అనేటువంటిది. బంగారమే కాకుండా ఈ విధమైనటువంటి డబ్బులు కూడా ఎక్కువ మొత్తంలో చేతులు మారి ఆ డబ్బుల్ని ఎలక్షన్ కోసం ఉపయోగించి వివిధ నియోజకవర్గాల్లో ఎలక్షన్ ఫండ్ గా పెట్టుబడి పెట్టారు అని చెప్పేసి, అదేవిధంగా ఓటర్లను ప్రభావితం చేసడానికి ఈ డబ్బులు ఉపయోగించారని చెప్పేసి సిట్ ఆరోపిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే పెద్దల పాత్ర ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే అది ఇన్వెస్టిగేషన్ అధికారులు ముందు వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి అవుట్కమ్ బట్టి తేల్చాల్సిన అవసరం. ఏదేమైనప్పటికీ పెద్ద శిక్షలు పడేటువంటి సెక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరో ఈ కేసులో అరెస్ట్ అయినప్పటికీ వాళ్ళు తొందరగా బెయిల్ పడేటువంటి అవకాశం అయితే లేదు. మరి ముందు స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లోకి వచ్చేసిన తర్వాత ఇంకా దీనికి సంబంధించిన రికవరీ మొత్తంగా ఇవన్నీ ఏంటంటే అవసరమైతే ఈడీ కూడా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇవంతా కూడా చూసుకున్నట్లయితే ఈ పెద్ద మొత్తంలో ఈ విధమైనటువంటి చేతులు మారినటువంటి నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా దీనికి సంబంధించిన డేటా అడిగారని చెప్పేసి మనకు ప్రాథమిక సమాచారం. మరి అది కనుక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక మళ్ళా కేసులు పెట్టేటట్టయితే అవి చాలా పెద్ద కేసులు అవుతాయి. 1-2 సంవత్సరాల లోపల కూడా బెయిల్ పొందేటువంటి అవకాశం ఈడీ కేసుల్లో, కొన్ని కేసుల్లో పెద్ద కేసుల్లో ఇప్పుడు చూసాం. చాలా మంది ఈడీ కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు 1 నుంచి 2 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి నేపథ్యం చూసాం. సాక్షాత్తు గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారే మరి 2 సంవత్సరాల పైగా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో 16 నెలలు. ఈడీ కేసు 16 నెలలు ఈడీ కేసు కనుక ఉండేటట్లయితే, ఈడీ కేసులు కూడా ముందుకు వచ్చేటట్లయితే ఇంకా మరి దీని మ్యాగ్నానిటీ పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా సిట్టు పిలిచే ఛాన్స్ ఉంటుందా? ఇలాంటి వాటిలోని ఏమన్నా నోటీసులు ముందస్తుగా ఇవ్వాలండి? అంటే ముందు ఏదైనా గతంలో జరిగినటువంటి నేపథ్యం మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం FIR ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సహజంగా ఇటీవల కాలంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల నేపథ్యంలో గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, రీజన్స్ అరెస్ట్ అనేటువంటిది అరెస్ట్ చేసే సందర్భంలోనే ఇవ్వాలి. లేదనుకోండి, ఒకవేళ ఇన్వెస్టిగేషన్ పిలిచేటట్లయితే ఖచ్చితంగా అతన్ని ఇన్వెస్టిగేషన్ పర్పస్ లో నీ దగ్గర నుంచి వాస్తవాలు రాబట్టడానికి ఇవ్వాలని చెప్పేసి నోటీస్ ఇవ్వాలి. మరి ఆ నోటీసు ఇస్తారా, లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇన్వెస్టిగేషన్ అవుట్కమ్ లో ఇన్వెస్టిగేషన్ అధికారుల యొక్క డిస్కషన్ బట్టి. అంటే గతంలో మనం ఏమన్నా కేసులు ఏమన్నా చూస్తున్నప్పుడు, లేకపోతే గతంలో కొన్ని కేసులు ఉన్న మీ అనుభవం నేపథ్యంలో నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా ఒక సీఎం స్థాయి వ్యక్తుల్ని? అంటే గతం ఇప్పుడు ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమో నోటీస్ ఇచ్చారు మీరు చెప్పండి. అవును, ఆ నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇది ఏంటంటే ప్యూర్లీ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.
ఇన్వెస్టిగేషన్ లో కాంప్లిసిటీ కనుక ఎస్టాబ్లిష్ అయితే ఎంత పెద్ద వ్యక్తులైనా వాటి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముందస్తు నోటీసులు కూడా ఇవ్వాల్సిన పని లేదు. అయితే సహజంగా ఏంటంటే పెద్ద స్థాయి వ్యక్తుల మీద విచారణ జరుగుతున్నప్పుడు కనీసమైనటువంటి నిబంధనలు పాటిస్తే మంచిది. ఆ విధంగా పాటించడం ద్వారా ఏంటంటే ఇన్వెస్టిగేషన్ లో అవన్నిటి కూడా వాళ్ళు సహకరిస్తే ఓకే, సహకరించకపోతే సహకరించలేదనేటువంటిది రాసుకోవచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈయన ముందు నోటీసులు ఇచ్చిన ఆయనకి ఎక్స్ప్లెనేషన్ అడిగింది. తర్వాత పదే పదే వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకనొక 5 డే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేస్తుంది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ అధికారులు వారి యొక్క విచక్షణ, అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమాచారం, వారికి కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్, ఇవన్నిటిని ప్రోధి చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి చూద్దాం, లెట్ us see వాట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వుడ్ టేక్ ఏ డెసిషన్. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక పెద్ద కుదిపే అనుకోవచ్చండి.